హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే ఈరోజు మనం ఎప్పుడు ప్రతిరోజు చేసే తప్పుల కన్నా ఓకే. ఒక తప్పుడు స్నేహితుడుంటే చాలా ప్రమాదకరం. ఓకే. అయితే మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఒక పెద్ద శత్రువేమీ అవసరం లేదు. అయితే ఒక తప్పుడు స్నేహితుడుంటే చాలు. తెలుసా? అది నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అనుంటది. సామెతల గ్రంథం 1 అధ్యాయం 10 వచనంలో చూడండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. జనరల్‌గా పాపులు మనల్ని ఎందుకు ప్రేరేపిస్తారు అంటే, వాళ్ళెవరు మన చుట్టూ తిరిగే మనుషులు. వాళ్ళెవరు మన స్నేహితులు, మన రిలేషన్స్. వీళ్ళందరూ కూడా మనల్ని బాగు చేయడం కన్నా, పాపాన్ని ప్రేరేపింపడానికే వీళ్ళు సగం మంది మన చుట్టూ తిరుగుతారు. మనం ఎప్పుడు తప్పులు చేస్తామా? ఆడి చేత ఎప్పుడు తప్పులు చేయించాలా? అని ఇలాగే తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళు ఎంతసేపు మనకొక దూరం నుంచే శత్రువులు మనకు అన్యాయం చేయక్కర్లేదు. వీళ్ళు పక్కనే ఉండి మనల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ పాపులు ప్రేరేపిస్తారు అంటే, ఇది ట్రై చెయ్యి ఏం కాదు. ఇది చిన్నదే ఏమీ కాదు. అందరూ చేస్తున్నారు. ఇలా మనల్ని స్లోగా తప్పుదారిలో తీసుకెళ్తారనమాట. అయితే ఇది చిన్నదా, పెద్దదా అనేది దేవుడి విషయంలో చిన్నది, పెద్దది అని ఉండదు. దేవుని విషయంలో తప్పు, తప్పే. కానీ తీసుకెళ్ళేవాడికి అది చిన్నదే, ఈరోజు ఏం పర్లేదు, రేపేమీ పర్లేదు, ఇలా అనుకుని ఉండే ఫ్రెండ్స్ మీ దగ్గరుంటే కామెంట్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మొదట మీకది చాలా చిన్న విషయంగా కనబడతది. ఆ తప్పు అనేది. అయితే అది రోజు ఏమవుతది? అలవాటుగా మారుతదనమాట. చివరికి అది మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తదనమాట. అందుకే దేవుడు ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. అదేంటి అంటే, ఒప్పకము అంటే ధైర్యంగా లేదు అని చెప్పడం. నేను చెయ్యను అని చెప్పడం. నేను రాను అని చెప్పడం. నాకు ఈరోజు ఇష్టం లేదు. నేను నీతో చెయ్యను అని చెప్పడం. అయితే మనందరం క్రౌడ్‌ని ఫాలో అవ్వడం కాకుండా రైట్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్ రైట్ టైంలో తీసుకున్నవాడే దేవునికి విధేయత గలవాడు. అయితే నిజమైన స్ట్రెంగ్త్ అంటే నిజంగా అది నీలో ఉన్న బలాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనమాట. నువ్వు కాదు అని చెప్పడం. అయితే మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవకి తీసుకెళ్తున్నారా? అయితే ఈ రోజు నుంచి లేదు అని చెప్పండి. రాను అని చెప్పండి. దానివల్ల నీ జీవితం, నీ కుటుంబం కూడా నాశనం అవుతుందని చెప్పండి. మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కామెంట్‌లో నో అని పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరిని దేవుడు దీవించాలి. ఆమేన్.